ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హాయ్ మేడం. థ్యాంక్ యూ. హలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జరగండి థ్యాంక్ యూ. జరగండి 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 రండి మేడం రండి. మేడం ఒక హాయ్. సెల్ఫీ. ఆగండి ఆగండి. థ్యాంక్ యూ. నేను సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవుతాను. Oh. మీరు చాలా బాగా పాడతారు మేడం. Thank మీ you. వాయిస్ కి పెద్ద ఫ్యాన్ మేడం. థ్యాంక్ యూ. మీరే మాకు ఇన్స్పిరేషన్ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్ మేడం. హాయ్. హలో అండి. హాయ్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రండి. ఒక్క నిమిషం. పల్లవి, అదేంటండి పల్లవి మీ కారులో? ఒక ప్రాబ్లంలో ఇరుక్కుని నాకు అంటపడింది. ఏయ్ ఎవరు నువ్వు? సమీరా భరద్వాజ్. సమీరా భరద్వాజ్ వ్లాగ్స్ కి స్వాగతం, సుస్వాగతం. స్మైల్. అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నావా ఏంటి? మా కార్ కింద చావడానికి వచ్చావా? ఎలా కనిపిస్తున్నాను రా మీ కంటికి? సూసైడ్ చేసుకునేంత పిరికిదానిలా కనిపిస్తున్నానా? అసలు నా టాలెంట్ ఏంటి, నా క్యాలిబర్ ఏంటి, ఈ ఫేస్ కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఏంటి? అదేంటి ఇదేంటి అని కాదు, కారుకి ఎందుకు అడ్డొచ్చావో అది చెప్పు. మీ కార్లో నాకు కావాల్సిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. తనని దించేస్తే తీసుకెళ్ళిపోతా. ఓ, నువ్వు ఆ అమ్మాయి కోసం వచ్చావా? అవును బామ్మర్ది, దించండి. దించుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానంటే ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు. మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి, అలా కానిచ్చేద్దాం. ఆ అమ్మాయి ఇంతకు ముందు కూడా నీకంటే ఎక్కువగా ఇలాగే చెప్పింది. కట్ చేస్తే కారులో పడుకుంది. మర్యాదగా అడ్డు తప్పుకో, లేదనుకో తను మధ్య సీట్లో పడుకుంది, నిన్ను వెనకాల సీట్లో పడుకోబెడతాం. అవునా? ఈ డైలాగులు మా ఫాలోవర్స్ విన్నారనుకో, మీ అడ్రస్లు కనుక్కొని మీ ఇళ్లకొచ్చి మరి తంతారు. ఫాలోవర్స్ అంటే ఏంటి? అంటే ఏంటా? సమీరా భరద్వాజ్ అంటే ఏమనుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్ లో క్రేజ్ ఉన్న ఆర్టిస్ట్ ని రా. నా రీల్స్ చూసారా? అసలు నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా మీకు? అవన్నీ ఫాలో అవ్వాలంటే మా దగ్గర మంచి ఫోన్ ఉండాలి కదా. మా దగ్గర ఉన్నది అయ్యో, అదిరా ఇక్కడ మిస్ అయ్యారు మీరు. అందుకే నన్ను క్యాచ్ చేయలేకపోయారు. అందరూ ఇలా రండి, చెప్తాను. ఫస్ట్ రండి. మీ అందరికి నా రీల్స్ చూపెడతాను, చూడండి. ఇదిగో ఈ రీల్ చూసావా? ఈ రీల్ చూడండి, ఈ రీల్. ఈ రీల్ చూడు, మొగుడు పెళ్ళాలి రీల్ ఇది. చూడు చూడు చూడు. అక్క, నీకు మస్తు ఫాలోవర్స్ ఉన్నారక్క. నువ్వు రీల్స్ మంచిగా చేసావు మరి అక్క. ఏమనుకుంటున్నావ్? చూస్తే నవ్వొస్తుంది. చూస్తుంటే మీరందరూ మంచోళ్ళలాగానే ఉన్నారు. మరి అమ్మాయిని ఎత్తుపోవడం ఏంటి బ్రదరు? మేము మంచోళ్ళమే అక్క. పరిస్థితులు ఈ పని చేయించినాయి. పైసలు కావాల్సి వచ్చినాయి. ఎందుకు? ఇదిగో వాడికి పెళ్లి. పెళ్ళా? ఏంటక్క పెళ్ళంటే అంత జలక్కిచ్చావు? మిమ్మల్ని చాలా ఎడ్యుకేట్ చేయాలయ్యా. కమాన్,
ఈ ఫోన్ పట్టుకో. అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా మీకు? తెలవదు, ఒకసారి చేసుకుంటేనే కదా తెలిసేది. పెళ్ళైతే ఏమవుతుందిరా? పెళ్ళం వస్తుంది. ఆ తర్వాత పిల్లలు అవుతారు. తర్వాత ఏముంది? దుకాణం బంద్ అవుతుంది. వాళ్ళ కోసం బ్రతకడంలో మీ జీవితం ఆగం అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెళ్లి చేసుకోవడం అంటే ఓపిగ్గా కూర్చుని నీ గొయ్యి నువ్వే తవ్వుకోవడం అన్నమాట. అట్లట్లక్క. చెప్తా నేను. పెళ్ళైతే పెళ్ళాం వచ్చుడు కాదు, దాంతోపాటు టార్చర్ కూడా వస్తుంది. నువ్వు ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, నీకు పనేమీ లేదా, ఇంట్లోనే తగలడ్డావు అంటది. పోనీ అలా అంటోంది కదా అని బయటికి పోయి ఆలస్యంగా ఇంటికి వచ్చావు అనుకో, ఏం పీకినావు, ఇంత ఆలస్యంగా ఇంటికి వచ్చావు అంటది. అవ్వక్క, నువ్వు కరెక్ట్గా చెప్పినావు. నా పిల్లం గిట్లనే అంటది. విన్నారా? సరే, పెళ్ళైంది, పిల్లలు పుట్టలేదనుకో టెన్షన్ పడతారా? పిల్లలు పుట్టిండ్రు, వాళ్ళకి స్కూల్లో సీట్ రాలేదు, టెన్షనే కదా. సరే, సీటు కూడా వచ్చింది. పిల్లాడికి చదువు రాలేదు, టెన్షనే. అది చదువు కూడా వచ్చింది, ఉద్యోగం రావట్లేదు. ఉద్యోగం వచ్చింది, పెళ్లి కావట్లేదు. పెళ్ళయింది, పిల్లలు పుట్టట్లా, ఆ పిల్లలకి చదువు రావట్లేదు. ఏం చేస్తారు? అమ్మో, మొత్తం భరించలేం కదక్క. పెళ్ళాం కోసం, పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ పెళ్లిల కోసం, ఇలా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏడవడం తప్ప మధ్యలో నీ కోసం నువ్వు ఏడ్చింది ఎక్కడైనా ఉందారా? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? అర్థమైనట్టే ఉంది కానీ ఏమీ అర్థం కావట్లేదక్క. అందుకే మన కింగ్ నాగార్జున గారు పెళ్లి చేసుకుంటే మగాడి జీవితం ఎలా చంకనాకిపోతుందో ఒక పాటలో చెప్పారు. ఏం పాటక్క? వద్దురా సోదరా, హరి పెళ్ళంటే నూరెళ్ళమంటరా, ఆగరా బాధరా, నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడద్దురా, డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ హే హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ, హే బీ హ్యాపీ. పల్లవి, మేడం దిగు. టైంకి మేడం వచ్చి నన్ను సేవ్ చేశారు, లేదంటే ఈ కాంపిటీషన్కి వచ్చేదాన్నే కాదు. నిన్నెవరు కిడ్నాప్ చేయాలనుకున్నారు ఫ్రెండు? అదే తెలియడం లేదు. ఈవిడి గారు ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూనే ఉంటుంది కదా, ఎవరో చేసుంటారులే. లేదు, ఇది పక్కాగా ఎవరో కావాలని ప్లాన్ చేసిన కుట్రలాగే ఉంది.